భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ నగరం మునిగిపోయింది. కుంభవృష్టికి జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. నగరంలో చాలా చోట్ల ప్రధాన రహదారులు వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్, కండ్రిగ, పాతపాడులో ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరింది. విజయవాడ బస్టాండ్ ఎదుట భారీగా వర్షపు నీరు చేరడంతో బస్సులు, కార్లు నీటిలో మునిగిపోయిన పరిస్థితి. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ వద్ద జాతీయ రహదారిపై భారీగా వరద ప్రవహిస్తుండటంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రోడ్లలోకి వాహనాలను మళ్లిస్తున్నారు. కుంభవృష్టితో విజయవాడలో జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలో అనేక కాలనీలు నీట మునిగాయి. సెల్లార్లలోకి వరద నీరు చేరడంతో కార్లు మునిగిపోయాయి. ఏ రోడ్డు చూసినా వాగునే తలపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్ చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ విజయవాడ నగరం అంతా కూడా భారీగా వర్షంతో వరద నీరు చేరుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఒకవైపు కృష్ణానది పొంగి విజయవాడ నగరంలోకి వచ్చిందేమో అనేటువంటి అనుమానం కూడా కలిగేంతగా భారీగా వరద నీరు రోడ్ల మీద చేరుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ వాహనాలు ఆగిపోతున్న పరిస్థితి, కార్లు ఆగిపోతున్నాయి. భారీగా వర్షాలు. ఇది ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్రాంతం విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి సిద్ధార్థ కాలేజీ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ట్రాఫిక్తో కిటకిటలాడేటువంటి ప్రాంతం. అక్కడ బెంజ్ సర్కిల్ కానీ, బందర్ రోడ్డు కానీ, సిద్ధార్థ కాలేజీ ప్రాంతం కానీ ఇదంతా కూడా కిటకిటలాడేటువంటి ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వరద నీరు చేరుకున్న పరిస్థితి. రాత్రి నుంచి అంటే దాదాపు ఇప్పటికీ కనుక చూస్తే 12 గంటల పైగా వర్షం కురుస్తూనే ఉంది. ఒక్క క్షణం కూడా ఆగిన పరిస్థితి అయితే కనపడట్లేదు. రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి కూడా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. ఏదైతే క్లౌడ్ బరెస్ట్ అనేటువంటి మాట మనం ఇంతకుముందు వరకు వింటూ ఉన్నామో అలాంటి క్లౌడ్ బరెస్ట్ విజయవాడ ప్రాంతంలో జరిగిందేమో అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఎక్కడ చూసినా కూడా వరద నీరు చేరుకున్నటువంటి పరిస్థితి. మొత్తం షాపులన్నీ కూడా ఈరోజు ఉదయం నుంచి తెరుచుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. మొత్తం వ్యాపారులంతా కూడా ఇళ్లకే పరిమితమైన పరిస్థితి ఉంది. అట్లాగే విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు ఈరోజు అంతా కూడా. సో ఇంకా మనం చూస్తున్నాం, ఎటువైపు చూసినా కనిపించే ప్రతి రోడ్డు కూడా నీళ్లతోటి మునిగిపోయిన పరిస్థితి. వాహనాలు ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి. అత్యవసర పరిస్థితులు కారణంగా బయటకు వచ్చేటువంటి వారు అంటే ఏదైనా మెడిసిన్ కానీ ఇతరత్ర అవసరం అయితే కనుక బయటికి వచ్చేటువంటి వారంతా కూడా ఈ వర్షం నీటిలో చిక్కుకున్న వైనాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక వైపు కనుక చూస్తే ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి బిల్డింగ్ ఒక సెల్లార్ అంతా కూడా వరద నీరు, వర్షం నీరు కనిపిస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. రోడ్డు మనం చూస్తే కనుక మొత్తం ఏ వాహనాలు ఏ రోడ్డు నుంచి చూసినా కూడా ఒక రోడ్డు అని కాదు, 2 రోడ్లు అని కాదు, ఒక ప్రాంతం అని కాదు, ఇంకొక ప్రాంతం అని కాదు, ఎటు చూసినా కూడా మొత్తం అంతా కూడా వర్షపు నీటితోటి మునిగిపోయిన పరిస్థితి. విజయవాడ నగరం గత చరిత్రలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వర్షాన్ని చూసింది లేదు. ఈ స్థాయిలో వరద నీరు రోడ్లపైకి వచ్చిన పరిస్థితి లేదు. ఇక్కడ మనం చూస్తే మయూరి తెలుగు రుచులు అనేటువంటి ప్రాంతంలో ఈ పెద్ద భారీ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ కింద మనం చూస్తే కనుక మొత్తం వరద నీరు ఏ స్థాయిలో ఉందో మనం చూడవచ్చు. మొత్తం సెల్లార్లోకి వర్షపు నీరు చేరుకున్న పరిస్థితి. ఇక్కడ లోపల 3 కార్లతో పాటు మరికొన్ని బైకులు కూడా ఉన్నాయని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు చెప్తున్నారు. అవన్నీ కూడా పూర్తిగా నీటిలో ఉండిపోయాయి. రోడ్డుకి ఆనుకొని ఆ స్థాయిలో ఇక్కడ వరద నీరు సెల్లార్లోకి వచ్చింది. ఇదే కాదు, రోడ్ల మీద ఏ రోడ్డు చూసినా కానీ ఇటువైపు వెహికల్స్ చూసినా కూడా మొత్తం వర్షపు నీటిలోనే పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం విజయవాడలో ప్రధాన ప్రాంతాలైనటువంటి బెంజ్ సర్కిల్ కానీ, లేదంటే బందర్ రోడ్డు కానీ, లబ్బీపేట, సిద్ధార్థ నగర్, మొగల్రాజపురం ఇట్లా ఏది చూసినా సరే ప్రతి ప్రాంతం అంతా కూడా వరద నీటితోటి మునిగిపోయిన పరిస్థితి. మరోవైపు ఇంకా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది.
ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా ఆగిన పరిస్థితి లేదు. అర్ధరాత్రి నుంచి కూడా కుంభవృష్టిగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో విజయవాడ నగరం ఎటు చూసినా కూడా జలమయం అయిపోయిన పరిస్థితి. కృష్ణానది ఉప్పొంగి విజయవాడ నగరంలోకి వచ్చిందేమో అనేంతగా పరిస్థితి ఉంది. అదృష్టవశాత్తు కృష్ణానది పక్కన అంటే కృష్ణలంక ఏరియా ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో అక్కడ నిర్మించినటువంటి కరకట్ట ఏదైతే వాల్ ఉందో ఆ వాల్ కారణంగా మొత్తం అంతా కూడా ఆ నీరు పైకి రాకపోవడంతో కృష్ణలంక అంతా ఈరోజు సేఫ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలు వర్షానికే కృష్ణలంక పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు అదృష్టవశాత్తు అక్కడ జగన్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఆ వాల్ కారణంగా కృష్ణా నీరు రాకపోవడంతో అక్కడ కొంత ఇబ్బంది తప్పిందని చెప్పుకోవచ్చు. ఓ అటు మాట్లాడు కదా